హలో అండి. హలో మేడం. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అయితేనే బాగుంటుందండి. ఎందుకని? ఎందుకని అంటే చంద్రబాబు వచ్చి మళ్ళీ మళ్ళీ మొదటికి తీసుకొస్తాడు కథ. ఇప్పుడు ఉన్నదాన్ని నడిపించుకోవడం మంచిది కదా, అది ప్రాబ్లం. అంటే జగన్ గారి పాలన మీకు ఎలా అనిపించింది? ఇప్పటి మటుకైతే పర్వాలేదు. ఆరోగ్యశ్రీపై 25 లక్షలు పెంచారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగానే చేసిండు. హెల్త్ దాని మీద పెంచడం మంచిదే కదా మేడం, దానికే బాగుంది. అంటే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఇంటి వద్దకే డాక్టర్లు వెళ్ళి షుగర్, బీపీ, యూరిన్ పరీక్షలు చేశారు కదా, ఎలా ఉంది అది? అది కూడా పర్వాలేదా మేడం, పర్వాలేదు. లేనివాడు బయటికి లేనివాడు వాడు వెళ్ళి ఇంటి దగ్గరకు వచ్చి చేస్తున్నారంటే పర్వాలేదు కదా. చంద్రబాబు వచ్చిందంటే మళ్ళీ హైటెక్ లెవెల్లో పోయి పేదోళ్ళకి మరీ అన్యాయం అయిపోతుంది. అంటే జగన్ పాలనలో విద్యా రంగానికి, వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు, నిజమేనా? నిజమే మేడం. పేదవాళ్ళకు అమ్మ ఒడి అని అదేదో పెడుతున్నాడు కదా, అది బాగానే ఉంది. ఇప్పుడున్న పొజిషన్లో చంద్రబాబు నాయుడు వస్తే కనుక మళ్ళీ అంతా హైటెక్ పాలన అని అక్కడ పేదవాళ్ళ మీద కొట్టేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉచిత బస్సు అని చెప్పి ఎట్లయింది, సేమ్ అదే అవుతుంది అక్కడ. ఆడుదాం ఆంధ్రాని స్టార్ట్ చేశారు కదా గేమ్స్, ఎలా ఉంది అది? ఏమో దాని గురించి నాకు తెలియదు మేడం. పింఛన్ కూడా జనవరి నుంచి 3000 పెంచుతున్నారు కదా, పెంచారు ఈ మంత్ నుంచి, ఎలా? పర్వాలేదండి, పర్వాలేదు. ఇప్పుడు మటుకైతే జగన్ది పర్వాలేదు. అంటే సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పాలన అంటున్నారు, అది జరుగుతుందా? జరుగుతుంది కదా మేడం, కొద్దిగా పర్వాలేదు. సో ఓవరాల్గా జగన్ గారి పాలన గురించి ఏమంటారు? ఓవరాల్గా జగన్ గారి పాలన పర్వాలేదండి. చంద్రబాబు నాయుడు వచ్చిండు అనుకో మళ్ళీ అదంతా మొదటికే వచ్చేస్తుంది కథ. టీడీపీతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిశాడు కదా, ఎలా ఉంటాయి అనుకుంటున్నారు ఎన్నికలు? ఏమో మరి ఆయన చంద్రబాబు నాయుడుతో ఆయన ఎట్లా రిలేషన్ పెట్టుకుంటాడో ఏమో మరి తెలియదు. ఇప్పుడు ఉన్నదానికి అయితే జగన్మోహన్ రెడ్డి పర్వాలేదని నడిపిస్తుండు. ఇంకా మరి ముందు వచ్చిందనుకో ఆయన చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో తెలియదు ఇక.